న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్కారం. మాఘ పురాణం 4వ భాగంలోకి వచ్చాం. పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో సుమిత్రుడనే యువకుడు సుదేవుడనే గురువుగారి అమ్మాయితోటి అనుచితంగా ప్రవర్తించాడు. అతని గురువుగారి అమ్మాయికి వివాహం అయ్యాక ఆమె వైధవ్యాన్ని పొందింది. ఆయన ఎవరో ఒక మహానుభావుడి సలహాతోటి మాఘ స్నానాలు అవి చేయించి అమ్మాయి తాలూకు పరిస్థితిని చక్కపరుచుకున్నాడు. ఇది జరిగింది. అయితే పార్వతీదేవి ఏమడుగుతుందంటే, ఇప్పుడు మరి ఈ ప్రకారంగా అమ్మాయి తప్పు చేసిన పొరపాటు చేసిన అమ్మాయి తాలూకు పూర్వజన్మ దుష్కృతాన్ని కూడా తండ్రి సరిచేశాడు. మరి గురుకన్యా సంగమం చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతను ఏమయ్యాడో వాడి వృత్తాంతం చెప్పమని అడిగేసరికల్లా పరమశివుడు ఏమన్నాడంటే, నువ్వు సరైన ప్రశ్నే అడిగావు. సుదేవుడు శిష్యుడు తను ఏం చేశాడంటే పారిపోయాడు. ఆ అమ్మాయి వివాహానికి ముందే భయపడి పశ్చాత్తాపడి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ చనిపోతానని అమ్మాయి బెదిరించేసరికల్లా ఆమెతోటి ఈ తప్పు చేశానని అతను చాలా బాధపడుతూ ఉండేవాడు. తుదకి కొంతకాలం తర్వాత, అంటే ఈ గురుపుత్రిగా ఆవిడకి భర్త మరణించడము, తర్వాత వాళ్ళు ఈ మాఘస్నానాలు చేయటము, ఈ వ్యవహారం అంతా అయిన తర్వాత చాలా కాలానికి అతను తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడంటే, పూర్వం నేను మీ దగ్గర చదువుకునేటప్పుడు సమిధలు మొదలైన వాటి కోసం మీ ఆజ్ఞతోటి నేను అడవిలోకి వెళ్ళాను. మీ అమ్మాయి కూడా బంతి ఆడుకుంటూ నా వెనకాల వచ్చింది. అక్కడ నిర్జనమైన ఏకాంతమైన మనోహర ప్రదేశంలో నన్ను తన కోరిక తీర్చమని బలవంత పెట్టింది. నేను ఒప్పుకోలేదు. ఆమెమో నువ్వు గనక ఇలా నన్ను వదిలిపెట్టి వెళ్ళావంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను, మా నాన్న నిన్ను శపిస్తాడని నన్ను భయపెట్టింది. ఆమె చనిపోతుందని, మీ శాపానికి నేను దొరుకుతానని భయపడి ఆమె కోరిన కోరిక తీర్చేశాను. అయితే నాకు ఆ రోజు నుంచి చాలా భయంగా బాధగా ఉంది. నేను మీ శాపానికి భయపడ్డాను. ఆమె మరణిస్తుందని, ఆమె ఆత్మహత్యకు నేను కారణమవుతానని భయపడి తప్పు చేశాను. నన్ను ఈ ఈ పరిస్థితి నుంచి బయటపడేయండి. ఈ పశ్చాత్తాపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు జీవిక లేకుండా పోయిందని వలవల ఏడ్చాడట గురువుగారి పాదాల మీద పడి. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఆయనకు తెలిసింది కదా, ఆయనకు ఆల్రెడీ ఈ విషయం తెలిసిపోయింది. ఆయన కొంచెంసేపు విచారించి ఏమన్నారంటే, ఇతరుల ఒత్తిడితో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అడుగుతున్నావు. మరి ఇది తప్పదు. ఇప్పుడు మనంతటా మనం చేసిన దానికి ప్రాయశ్చిత్తం ఒకటి, పక్కవాడు బలవంతం చేస్తే అప్పుడు కూడా తప్పు చేయాల్సి వస్తుంది. దానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది అని ఏం చెప్తున్నారంటే, అన్ని నదుల్లోకి మిక్కిలి ఉత్తమమైనది గంగా. ఆ గంగా నది తీరానికి వెళ్ళి 12 సంవత్సరాల పాటు తపస్సు చేయమన్నారు. అది నీకు తగిన ప్రాయశ్చిత్తం అని పలికాడట. అప్పుడు ఈ శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పిన ఉపదేశాన్ని పాటించి గంగా తీరానికి ప్రయాణమయ్యాడు. అతను తన ప్రయాణంలో ఏం చేశాడట, ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమాన్ని చూశాడు. ప్రయాణం చేయవలసిన చోట అతడు ఏం చేశాడు, అక్కడ ఆగి విశ్రమిద్దామని అనుకునేసరికల్లా అక్కడ వాళ్ళంతా శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మునగు వారితో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమును పూజించి మాఘ పురాణం వింటున్నారట. అంటే గంగా తీరానికి వెళ్ళే దారిలో ఒక సరస్సు దగ్గర కొంతమంది మాఘస్నానం చేసి పురాణం వింటున్నారనమాట. శ్రీహరి పూజ చేసి పురాణం వింటున్నారు. ఇతను కూడా వాళ్ళకి నమస్కరించి, మీరు చేసే వ్రతం ఏమిటి, దయచేసి నాకు చెప్పండి అని అడిగాడట. అడిగేసరికి ప్రార్థించాడు. ఈ వ్రతానికి ఫలితం ఏమిటి, దీనిని చేస్తే ఏ ఫలితం లభిస్తుంది, మీరు పూజించే దైవం ఎవరు, దయచేసి చెప్పమని అడిగాడు. వాళ్ళు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవ్రతుడు అనేవాడికి చెప్పి, అయ్యా మీరు చెప్పండి ఈ అబ్బాయికి అర్థమయ్యేలాగా అని చెప్పారట. సత్యవ్రతుడు ఇలా చెప్పాడట, ఓయి శ్రద్ధగా విను. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలమున నదీ సరస్సు మున్నగు వానియందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇట్టి మాఘమున ప్రాతకాల స్నానము చేసి ఆ తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణములను వినుచు మాఘమాసం అంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధ సాక్ష్యము చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్య లోలుడు, మాఘస్నానమును మానినవాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు. అంటే మానినవాడు అని చెప్తున్నారు చూడండి. ఈ మానినవాడు అంటే ఏమిటి ప్రత్యేకంగా నాకు తెలీదు. మాఘస్నానం చేయాలని నేను చెయ్యను, నేను మానేసినా తప్పులేదు. మాఘస్నానం చేయాలని, అది విధని, దానివల్ల ఈ ఫలితం ఉందని ఎవరైతే తెలుసుకుని కూడా చెయ్యరో వాళ్ళు అన్నమాట.
ఇంకా చెప్తున్నారు చూడండి, తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగ్గొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యమును అపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగిలించువాడు, మద్యపాన లోలుడు, ఆడిన మాటని తప్పేవాడు, పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో తిరుగువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రమైన మాటలను వినేవాడు, పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీళ్ళందరూ పాపాత్ములే. ఇలాంటి పాపాత్ములందరూ కూడా ఈ మాఘమాస వ్రతాన్ని గనక పాటిస్తే వాళ్ళ పాప నివృత్తి అవుతుంది, మళ్ళీ ఆ పని చేయకుండా ఉంటారట. మేం చేస్తున్నటువంటి ఈ మాఘమాస వ్రతాన్ని పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములని అందుదురు, అంటే పుణ్యం పొందుతారు. ఇలాంటి ఎంతమంది పేర్లు చెప్పారో చూడండి. ఇప్పుడు వీళ్ళంతా ఇలాంటి పనులు చేసేవాళ్ళు, ఈ తప్పులు ఈ పొరపాట్లు చేసేవాళ్ళు, అంటే కావాలని అనుకోకుండా ఏదైనా బలవంతానికి లోనై చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఈ మాఘ స్నానాన్ని గనక చేస్తే బుద్ధి మారుతుందట, చెడు చేసే తలంపు మారిపోతుంది అని చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు, మాఘ స్నానం చేసి తీరమునందు తులసీ దళములతోటి మాధవుని అర్చించిన వాని పుణ్యము అమితమైనది, ఎంతో పుణ్యం లభిస్తుందట. వ్రతాంతమున చేయు అన్నదానము శుభ ఫలప్రదము, ఈ వ్రతమాచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలితమును పెక్కు విధములుగా వర్ణించెను. సుమిత్రుడు వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వపాపములు నశించును, కావున ఈ మాసమున ఇంకను 3 దినములు మిగిలే ఉన్నవి, ఇంకా ఆఖరి 3 రోజుల్లో ఉందన్నమాట. ఈ 3 దినాలు మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్త నిమిత్తము గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి. ఇంకా 3 రోజులు ఉంది కదా, ఈ 3 రోజులు ఇక్కడే ఉండు, ప్రాతకాల స్నానం చేసి సంధ్యాది విధులు ఇక్కడే చేసుకో, శ్రీహరిని యథాశక్తి అర్చించుకో నాయన. భోజనం పెట్టగలిగావు, లేకపోతే లేదు, కానీ అర్చన స్నానము తప్పనిసరిగా చెయ్యి. ఆ తర్వాత నీ ప్రాయశ్చిత్త నిమిత్తార్థం నువ్వు గంగా నదికి వెళ్ళిపో, గంగా తీరానికి అని చెప్పేశారు కల్లా. వాళ్ళ అన్నమాట ప్రకారం ఏం చేశాడు సుమిత్రుడు, మాఘమాసంలో చివరిలో మిగిలిన 3 దినాలు మాఘస్నానం చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమును ఆరంభించాడు. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో ఉంది. ఆ విధంగా 12 సంవత్సరాలు గడిచాయి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషమును పొంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావము చేత గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా పొందెను. అంటే అక్కడ చేసిన తపస్సుకి ప్రాయశ్చిత్తము, ఇక్కడ చేసినటువంటి స్నాన ఫలితంగా మోక్షాన్ని కూడా అతను పొందాడు. పార్వతీదేవి, నువ్వు అడిగినటువంటి సుదేవుని యొక్క శిష్యుడైన సుమిత్రుని వృత్తాంతాన్ని పూర్తిగా చెప్పాను. సుమిత్రుడు అతని పాప వినాశము పుణ్యప్రాప్తిని వివరించే ఈ కథని మాఘస్నానం చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒక్కసారి చదివినా విన్నా కూడా వైకుంఠాన్ని చేరతాడు. వాని పితృదేవతలకు సైతము తమ పాపాలని పోగొట్టుకుని వైకుంఠాన్ని పొందుతారు. ఛందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘ స్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడి పార్వతికి వివరించింది. అయితే మనం ఇది చతుర్థి అంటే 4వ రోజు కదండి, 5వ రోజు గురించి ఈ అధ్యాయంలోనే ఒక వివరణ ఇచ్చారు. శ్రీపంచమి లేదా వసంత పంచమి అని. రేపేం చేయాలో మనం ఇవాళే తెలుసుకుంటున్నాం అనమాట. మాఘమాస శుక్లపక్షంలో 5వ రోజుని పంచమి తిథిని వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. ఈ రోజున జ్ఞానానికి, సంగీతానికి, కళలకి అధిదేవత అయినటువంటి సరస్వతి దేవిని పూజిస్తారు. అయితే వీణాధరిని పూజించే మరో పర్వదినమైన సరస్వతి పూజ దసరాల్లో కూడా వస్తుంది. అదే మూలా నక్షత్రం నాడు పూజ చేసుకుంటాం మనం. ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు. హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం అత్యంత ముఖ్యమైన ఘట్టం. అక్షరాభ్యాసం మంచి రోజున చేస్తేనే పిల్లలకి పెద్ద చదువులు వస్తాయి, ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారని భావిస్తాం. మనం ఇళ్లలో కాబట్టి గుళ్ళు, ఎవరైనా పెద్ద మనిషితోటి, పెద్దవాళ్లతోటి, మన ఇంట్లో చాలా పేరునికి గన వృద్ధులు, గొప్ప పేరున్న వాళ్ళతోటి, లేకపోతే దేవాలయాల్లో, క్షేత్రాల్లో చేస్తే చదువు బాగా వస్తుందని నమ్ముతాం మనం. అయితే మన నమ్మిక ప్రకారం శ్రీపంచమి నాడు అక్షరాభ్యాసం చేస్తే విశేషమైన విద్యా సముపార్జన చేస్తారు పిల్లలని చెప్తారు. అయితే మామూలుగా మనం ఏం చేస్తాము, నామకరణము, అన్నప్రాసన, జుట్టు ఇవ్వడము, అంటే ముండనం చేస్తారు కదా, జుట్లు ఇవ్వటం, పుట్టు వెంట్రుకలు ఇచ్చేది, తర్వాత అక్షరాభ్యాసము, ఉపనయనము, వివాహం, ఇవన్నీ కూడా మనం హిందువులు ఆచరించే సంస్కారాలు, తప్పనిసరిగా చేసేవి కదా. అక్షరాభ్యాసాన్ని చేసుకుంటే బాగుంటుందట. అయితే ఏం చెప్తున్నారంటే,
ఈ శ్రీ పంచమి ఇది చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని, నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని పూజించినట్లే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తారు. ఇళ్లలో, దేవాలయాల్లో కూడా సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతోటి అర్చిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు చాలా మంచి పండుగ ఇది. సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగీశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. ఆ తల్లిని ఆరాధించే దినమే మాఘశుద్ధ పంచమి ఈ రోజు చేసుకుంటాం అనమాట. అంటే రేపు మనం వాళ్ళ చవితిలో ఉన్నాం కదా. అయితే ఏం చేస్తారు, విద్య మామూలుగానే సాధారణంగా పిల్లలకి మనం నేర్పించే శ్లోకాల సరస్వతి నమస్తుభ్యం చెప్పుకుంటాం కదా, అదే ఆ శ్లోకమే నేర్పిస్తాం. ఎందుకు సరస్వతికి నమస్కరిస్తామంటే, చదువు అంటే ఒక డిగ్రీలు తెచ్చే చదువే కాదండి, జ్ఞాన సముపార్జనకి సరస్వతి ఆరాధన అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఫలప్రదమైనదిగా చెప్పబడుతోంది. ఈవిడ్ని ఏం చేస్తారు, విద్యారంభం ఈ రోజున మనం ఒకవేళ పిల్లలు కనుక అక్షరాభ్యాసం చేసినట్టయితే అది చేసినట్టు, లేదా కావ్యాలు కానీ, శాస్త్రాలు కానీ, ఏదైనా ఒక కొత్త విద్య కానీ, డ్యాన్స్ పాఠం కానీ, సంగీతం కానీ, చిత్రలేఖనం కానీ, ఏ లలిత కళాభ్యాసమైనా శ్రీపంచమి నాడు, అంటే ముహూర్తం చూసుకోకుండా మనకి నక్షత్రం సరిపోయిందా లేదా అలా చూడక్కర్ల, పర్వదినం నాడు మొదలు పెట్టేసుకోవచ్చు అనమాట. మనకు సూట్ అయ్యింది లేదు ఈ ఆలోచన, నక్షత్రం తారావాలని చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. పర్వదినం కాబట్టి ఈ రోజున మొదలు పెట్టుకోవచ్చు. మనం విద్యారంభం చేసేటట్టయితే ఏం చేయాలి, తొలుత గణపతిని పూజించి అటుపైన శారదాదేవి సరస్వతీదేవి ప్రతిమను, పుస్తకాలని, లేఖిని అంటే పెన్ను కానీ, పెన్సిల్ కానీ, లేదా పలకా బలపాన్ని కానీ పూజ చేయాలి. పసుపు బొట్టు పెట్టి 2 పువ్వులు వేసి దండం పెట్టుకోవాలన్నమాట. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. సరస్వతీదేవికి తెల్లని పువ్వులతోటి, సుగంధ ద్రవ్యాలని రంగరించినటువంటి చందనంతో, తెల్లని వస్త్రాలతోటి పూజ చేసుకోవాలి. అమ్మవారికి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు తెల్లని వస్త్రాలని సమర్పించాలి. తెల్లటి చీర అవి పెడితే చాలా మంచిది. లేదా ఉత్తరీయం 2 ఉత్తరాయాలను కూడా సమర్పించవచ్చు అనమాట. ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను ఏంటి, ఇది మన శృతి వేదంలో ఏం చెప్తారంటే, అంబితమే నదీతమే దేవితమే అని చెప్పింది. అంటే తల్లులలో శ్రేష్ఠురాలు, నదులలో గొప్పది, దేవతల్లో ఉన్నతురాలు సరస్వతీదేవి అని చెప్తారనమాట. ఈ సరస్వతి అనే దానికి ప్రవాహం అనే అర్థం ఉంది కదా. ఈ శబ్దం అనే జ్యోతి లేకపోతే జగమంతా అంధకార బంధురమే. ఏముంది, శబ్ద జ్యోతి లేకపోతే మన వల్ల అవుతుందండి? పదాలు లేని జీవితం ఒక జీవితమేనా? ప్రపంచం ఎంత శూన్యంగా ఉంటుంది. ఆ శబ్దం అమ్మవారి సరస్వతీదేవి అధీనంలో ఉంటుంది. కాబట్టి లౌకికమైన అపర విద్యలకు, పారమార్థికమైన బ్రహ్మ విద్యకు అధిష్టాత ఎవరంటే సరస్వతీదేవి. భ్రమ, మాంద్యము, మతిమరుపు, వాగ్లోపాలు అంటే మాటలు సరిగా రాకపోవటము, నత్తి, మాటలు ఎంతకాలానికి మాటలు రాని వాళ్ళు, ఇలాంటి జాడ్యాలని సమూలంగా నశింపజేస్తుంది. కాబట్టి ఈ విద్యాదేవతని ఈ రోజున ప్రార్థించాలట. తర్వాత ఏం చెప్తున్నారు, అమ్మవారు ఎలా ఉంటుంది, ఈవిడే సరస్వతీదేవి అహింసకి అధినాయికగా పేర్కొన్నారు. సర్వశుక్ల సరస్వతి అని చెప్తారు. అమ్మవారు తెల్లగా ఉంటుంది, తెల్లని పుండరికం మీద కూర్చుంటుంది, తెల్లని వస్త్రాన్ని ధరిస్తుంది, ప్రశాంతమైన ముఖంతో, వెనకాల 2 చేతుల్లో ఏముంటుంది, వెనక చేతిలో ఒక చేతిలో పుస్తకము, ఇంకో దాంట్లో తామర పువ్వు, ముందు 2 చేతులతోటి వీణ వాయిస్తూ ఉంటుంది. అంటే 4 చేతులతోటి ఉన్న సరస్వతి రూపాన్ని కనుక ధ్యానిస్తే పువ్వే కాదు, పుస్తకము, అక్షమాల ధరించిన సరస్వతి రూపం కూడా కనిపిస్తుంది. అలాంటి రూపాన్ని కనుక ధ్యానించి పూజిస్తే చక్కని విద్య మన సొంతం అవుతుంది. ఇలాంటి ఒక పిక్చర్ని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. పిల్లలకి నిత్యం ఒక నమస్కారం చేయటం అంటే, ఇలా ప్రశాంతమైనవా అంటే విద్యని వసగేటువంటి స్వరూపానికి నిత్య నమస్కారం చేయటం వల్ల కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. పిల్లలకి బుద్ధి కుదురు వస్తుందట. వాళ్ళు ఏదైనా కొద్దిగా నేర్చుకున్నా కూడా కొంచెం చిన్న విషయం నేర్చుకున్నా మర్చిపోకుండా జ్ఞాపకంగా ఉంటుంది. కాబట్టి సరస్వతి అర్చన చాలా ప్రధానమైన అంశము. ఈ పంచమి నాడు సరస్వతి పూజ చేసుకోవచ్చు. మనం చతుర్థి నాడే చెప్పుకుంటున్నాం. వీళ్ళు వెంబడి రేపు సరస్వతి అర్చన చేయొచ్చు. మా ఇంట్లో ప్రతిమ లేదండి, ఫోటో లేదు, ఇప్పుడు ఏం చేయాలంటే ఏం పర్వాలేదు, ఒక నోట్స్లో స్వస్తిక్ ఓంకారం రాసుకుని, శ్రీకార ఓంకార స్వస్తిక్ రూపాలు రాసుకోవటం, నమస్కారం చేసుకోవటం, పిల్లల పుస్తకాల్లో ఓంకారం రాయటం, స్వస్తిక్ని రచించటం, దండం పెట్టుకోవటం ప్రధానమైంది. ఇవాళ సరస్వతి పూజ, వాళ్ళ జ్ఞాన సముపార్జనకి అవసరమైన దినము. కాబట్టి ఏదైనా కాసేపైనా చదువుకోవటం, మనం కూడా పెద్దవాళ్ళు కూడా చదువుకోవచ్చు అండి. ఏదైనా కొత్త పుస్తకం మొదలుపెట్టి చదువుకోవచ్చు. ఆ చదివినది మనకి ప్రయోజనాన్ని వనగూర్చేటట్టుగా అవుతుందన్నమాట. దీంతో సరస్వతి కథతోటి అంటే ఆమె గురించిన విశేషాలతోటి ఈరోజు అధ్యాయం ముగిద్దాం. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.